హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ సుబ్బా ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు మీకు ఉపయోగపడే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అవి మీకు చేరాలి అంటే ఈ వీడియో క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బా. నేను మీకు ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లో ఎందుకు ఎక్కువ నష్టపోతారో చెబుతాను. స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే వాళ్ళు మొట్టమొదటిసారిగా చేసే తప్పు ఏంటంటే ఎక్కువ ధర ఉన్నాయని మంచి షేర్లను కొనరు. తక్కువ ధరకి రూపాయికి ₹2 వస్తున్నాయని పెన్నీ స్టాక్స్ కొంటారు. అవి ఇంకా ₹10 పావలాకి పడిపోతాయి. మరికొంతమంది ₹100 షేరు ₹10 వచ్చిందని కొంటుంటారు. కానీ ఆ ₹10 షేరు రూపాయికి ₹2 వెళ్తుంది. అంటే కనీసం ఫండమెంటల్ అనాలిసిస్ మరియు టెక్నికల్ అనాలిసిస్ ఎటువంటి అనాలిసిస్ చేయకుండా తక్కువకి వస్తున్నాయని అత్యాశతో కొంటుంటారు. ఇంకా మరికొంతమంది మన మొబైల్స్కి SMS వస్తుంటాయి. ఈ స్టాక్ కొంటే నెల రోజుల్లో డబుల్ అవుతుంది, ఈ స్టాక్ కొంటే 50% పెరుగుతుంది. ఇటువంటి పుకార్లు నమ్మి ఈ షేర్లు పడితే ఆ షేర్లు కొంటుంటారు. మరి స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి ఏది పెరుగుతుంటే అది కొంటుంటారు. అది ఎందుకు కొనాలి, ఎందుకు కొంటున్నాం అని ఏమాత్రం ఆలోచించరు. అందరు కొంటున్నారు, మనం మనస్తత్వాన్ని పాటిస్తుంటారు. మరికొంతమంది మార్కెట్ బాగా పెరిగినాక చివరిలో మార్కెట్లోకి ప్రవేశించి కొద్ది మందిలో అతను ఒకడవుతాడు. ఆ తర్వాత నుండి ఆ మార్కెట్ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. మరికొంతమంది స్టాప్ లాస్ను ఎప్పుడు సిస్టంలో పెట్టుకోరు. వాళ్ళు కొన్న షేరు ఎంత తగ్గుతున్నా సరే అంతే చూస్తూ ఉంటారు. దాని మీద ఇష్టం పెంచుకుంటారు. కొంతమంది మంచి షేర్లు కొంటారు, లాభం వచ్చే షేర్లు. వాటిని ₹5 ₹10 లాభం రాగానే వెంటనే అమ్మేస్తారు. కానీ లాస్ వచ్చే షేర్లు మటుకు అంతే ఉంచుతారు అమ్మకుండా. మరికొంతమంది అసలు న్యూస్ని అప్డేట్ గారు, పేపర్లు చదవరు, టీవీలు చూడరు. ఏం జరుగుతుందో మార్కెట్లో వాళ్ళకి తెలియదు. ఒకసారి షేర్లు కొనేసి అంతే వదిలేస్తారు. మరికొంతమంది అసలు ట్రెండ్ని ఫాలో గారు. ప్రస్తుతం ఏది భూమిలో ఉందో దాన్ని పట్టించుకోకుండా మరికొంతమంది వాళ్ళు కొన్న షేరు అప్పుడే ప్రకటనకి మొదలయ్యే టయానికి అమ్ముతారు. ఎక్కువ మంది ఓపిక లేకపోవడం, ఒక్క రోజులోనే లక్షలు సంపాదించాలనే ఆశతో ట్రేడింగ్ చేస్తుంటారు. మరికొంతమంది ఒకే షేర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు అట్లా. వాళ్ళ మనీని వాళ్ళు డివైడ్ చేసుకోరు. అంటే ఒక సెక్టర్ మీద కొంత, మరో సెక్టర్ మీద కొంత అని. మరికొంతమంది రాత్రికి రాత్రే ధనవంతులు అవుదాం, మార్కెట్ నుండి ఎక్కువ ఆశిద్దాం, మార్కెట్ని మించి కోరుకుంటుంటారు. చేసిన తప్పుల్ని మళ్ళీ చేయటం, ఒక షేరుపై అమ్మకారం పెంచుకోవడం, ఒకేసారి పెట్టుబడిగా మొత్తం డబ్బు పెట్టడం. చాలామంది వాళ్ళు కొనేటప్పుడు షేర్లు మనం ఈ షేర్ని షార్ట్ టర్మ్లో అమ్మేద్దామా, లాంగ్ టర్మ్ దాకా ఉంచుకుందామా, లేకపోతే ఇంట్రాడే చేద్దామా అని నిర్ణయించుకోకుండా కొంటుంటారు, అమ్ముతుంటారు. ఈ విధంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా లేదా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదా నా ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.